హలో స్టూడెంట్స్, ఈరోజు మనము యాక్షన్ ఆఫ్ సాలివా ఆన్ స్టార్చ్ అనే ప్రయోగాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయోగానికి అవసరమైన అపరేటస్ 2 టెస్ట్ ట్యూబ్స్, స్టార్చ్ సొల్యూషన్, సలైవా, అయోడైన్ సొల్యూషన్. మొదట టెస్ట్ ట్యూబ్ ఏ తీసుకుంటాము. స్టార్చ్ సొల్యూషన్ను టెస్ట్ ట్యూబ్ ఏలో పోస్తాము. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బి తీసుకుంటాము. స్టార్చ్ సొల్యూషన్ను టెస్ట్ ట్యూబ్ బిలో కూడా పోస్తాము. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ ఏలో సలివా కలుపుతాము. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బిలో స్టార్చ్ ద్రావణం మాత్రమే ఉంది. గమనించగలరు, ఇందులో లాలాజలం కలపము. ఇప్పుడు ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ను 30 మినిట్స్ పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ ఏలో అయోడైన్ సొల్యూషన్ వేస్తాము, కానీ రంగు మారలేదు. టెస్ట్ ట్యూబ్ బిలో అయోడైన్ సొల్యూషన్ వేస్తాము. స్టార్చ్ ఉండటం వల్ల బ్లూ బ్లాక్ కలర్ ఏర్పడింది. ఇప్పుడు ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ను పోల్చి గమనిస్తే టెస్ట్ ట్యూబ్ ఏలో రంగు మారలేదు, కానీ టెస్ట్ ట్యూబ్ బిలో నీలం నలుపు రంగు ఏర్పడింది. టెస్ట్ ట్యూబ్ బిలో స్టార్చ్ ఉంది. అయోడైన్ సొల్యూషన్ స్టార్చ్తో చర్య జరిపి బ్లూ బ్లాక్ కలర్ను ఏర్పరిచింది. కానీ టెస్ట్ ట్యూబ్ ఏలో సలివా కలిపాము. ఆ సలివా స్టార్చ్ను సింపుల్ షుగర్స్గా మార్చింది. అందువల్ల అయోడైన్ సొల్యూషన్తో ఎలాంటి చర్య జరగలేదు. మన ఇన్ఫరెన్స్ ఏమిటంటే అయోడైన్ సొల్యూషన్ స్టార్చ్ ఉన్నప్పుడు మాత్రమే బ్లూ బ్లాక్ కలర్ ఇస్తుంది. టెస్ట్ ట్యూబ్ బిలో స్టార్చ్ ఉంది, కానీ టెస్ట్ ట్యూబ్ ఏలో సలివా స్టార్చ్ను మార్చింది. ఈ ప్రయోగం ద్వారా మనము తెలుసుకున్నది ఏమిటంటే సలైవా స్టార్చ్ను సింపుల్ షుగర్స్గా మారుస్తుంది. ఈ ప్రయోగం ద్వారా మన ఎయిమ్ ఏమిటంటే సలివా స్టార్చ్ పై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం. స్టార్చ్ను సింపుల్ షుగర్స్గా మార్చిందని మనం నిరూపించాము. స్టూడెంట్స్, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. స్టూడెంట్స్, నౌ ఆన్సర్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డిడ్ వి యాడ్ సలైవా? క్వశ్చన్ నంబర్ 3. విచ్ టెస్ట్ ట్యూబ్ చేంజ్డ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్? క్వశ్చన్ నంబర్ 4. What did saliva convert starch into? Question number 5. Iodine solution ఏ పదార్థం ఉన్నప్పుడు బ్లూ బ్లాక్ కలర్ ఇస్తుంది? క్వశ్చన్ నంబర్ 6. టెస్ట్ ట్యూబ్ ఏలో ఎందుకు రంగు మారలేదు? ఇప్పుడు ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ రాయండి, మరి మీ సైన్స్ టీచర్కు చూపించండి. థ్యాంక్ యూ.